వెల్కమ్ టు జేఎన్ఆర్ న్యూస్. కార్మిక చట్టాలను అమలు చేయాలని, కార్మికులకు గుదిబండగా మారిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు నర్సంపేట పట్టణంలో వరంగల్ రోడ్డు కూడలి నుండి జయలక్ష్మి సెంటర్ వరకు సిఐటియు, బిఆర్టీయు, ఏఐటిసి, ఏఐఎఫ్టియు, న్యూ ఐఎఫ్టియుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎఫ్టియు న్యూ రాష్ట్ర అధ్యక్షుడు మూడం మల్లేశం, బిఆర్టీయు జిల్లా అధ్యక్షుడు కోని యువరాజ్, సిఐటియు జిల్లా అధ్యక్షుడు బానూత్ సాగర్, ఏఐటిసి జిల్లా నాయకులు గుంపల్లి మునీశ్వర్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్లు మాట్లాడుతూ కార్పొరేటర్లకు కార్మికులను కట్టు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్ల రద్దుకై కార్మిక వర్గం ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. దశాబ్ద కాలంగా పోరాడి సాధించుకున్న హక్కులను, చట్టాలను కార్పొరేట్ సంస్థలకు పడంగా పెట్టి శ్రామిక వర్గ శ్రమశక్తిని కారుచౌకగా దోచుకోవడానికి, మరిన్ని అదనపు లాభాలను పోగు చేసుకోవడానికి, పని గంటల భారాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని, దీనికి వ్యతిరేకంగా కార్మికులు 20న దేశవ్యాప్తంగా సంఘటితమై సమ్మె చేస్తున్నారని అన్నారు. సమ్మెలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హమాలి యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొల్లూరి లక్ష్మీనారాయణ, సిఐటి జిల్లా కమిటీ సభ్యులు హనుమకొండ శ్రీధర్, పట్టణ కార్యదర్శి రాజు, బిఆర్టీయు జిల్లా నాయకులు పెరుమండ్ల రవి, నాయని వేణు, చంద్, బొల్లం ప్రసాద్, అనం రాజు, అనిల్, ఏఎఫ్టియు న్యూ నాయకులు అశోక్, రవి, పైడి, ఆనంద్, ఐఎఫ్టియు నాయకులు కుమార్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరగబోతా ఉంది. దాన్ని జయప్రదం చేయడం కోసం ఈరోజు నర్సంపేట పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో. ప్రధానంగా బీజేపీ ఈ 11 సంవత్సరాలు అవుతా ఉంది అధికారానికి వచ్చి. మొదటి నుండి బీజేపీ అధికారానికి వచ్చిన నాటి నుండి నేటి వరకు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించడం తప్ప ఈరోజు కార్మిక వర్గానికి ఏం ఒరిగిందేం లేదు. ఎందుకంటే కార్మిక వర్గం స్వాతంత్ర పోరాట కాలంలోనే కొన్ని చట్టాలు పోరాటం చేసి సాధించుకున్న చట్టాలు ఉన్నాయి. అది యూనియన్ పెట్టుకునే హక్కు కానీ, వేతనాలు పెంచే హక్కు కానీ, పరిభద్రత కానీ, ఇట్లాంటి అనేక రకాల చట్టాలన్నీ కూడా 29 చట్టాలు ఉంటే ఆ చట్టాలన్నింటినీ రద్దు చేసి ఈరోజు బీజేపీ గవర్నమెంట్ 4 కోట్లుగా తీసుకొచ్చి ఈ చట్టాలను రద్దు చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఇది ఈరోజు కార్మిక వర్గానికి గొడ్డలు పెట్టుగా ఈరోజు ట్రేడ్ యూనియన్స్ అందు కూడా భావిస్తా ఉన్నాయి. అందుకే ప్రభుత్వం ఏదైతే నూతన కోడ్లను తీసుకొచ్చిందో వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి, గతంలో కార్మిక వర్గం పోరాటం చేసి సాధించుకున్న 29 చట్టాలని యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి ఈ సమ్మె ప్రధానంగా డిమాండ్ చేస్తూ మే 20వ తారీఖు జరగబోతా ఉంది. కాబట్టి కార్మిక వర్గం అంతా కూడా ఈ రోజు మనం పోరాటం చేస్తే వచ్చిన చట్టాలు కావు ఇవి. అనేక మంది కార్మిక వర్గం గతంలోనే 18వ శతాబ్దంలో 19వ శతాబ్దంలో అనేక మంది కార్మిక వర్గం పోరాటం చేస్తే వచ్చిన చట్టాలు. ఆ చట్టాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రస్తుతం ఉన్న కార్మిక వర్గం మీద ఉంది, ప్రజల మీద ఉంది. కాబట్టి 20వ తారీఖు నాడు జరిగే గ్రామీణ బంధు, అట్లాగే కార్మిక వర్గం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజల్ని, కార్మిక వర్గాన్ని కోరుతాం. నా పేరు సాగరు, సిఐటి వరంగల్ జిల్లా అధ్యక్షుడు. సరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మే 20వ తేదీ దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ఈ రోజు నర్సంపేట పట్టణంలో అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు బైక్ ర్యాలీ నిర్వహించడం అనేది జరిగింది. ప్రధానంగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి 44 రకాల కార్మిక చట్టాలను ఈ రోజు బీజేపీ ప్రభుత్వము, మోడీ సర్కార్ రద్దు చేసింది. ఈ రద్దు చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఈ దేశంలో ఉన్నటువంటి ఒక కార్మిక వర్గ శ్రమను కారు చౌకగా పెట్టుబడిదారులకు, సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడానికి, దారాదత్తం చేయడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం అనేటువంటి మేము కార్మిక సంఘాలుగా భావిస్తా ఉన్నాం. ఈ కార్మిక చట్టాలు అనేక సంవత్సరాలుగా అనేక మంది ప్రాణ త్యాగాలతోటి సాధించుకున్నటువంటి చట్టాలు. ఈ చట్టాలు మొత్తం కూడా ఎన్నో రక్త దర్పణంతో సాధించుకున్నటువంటి హక్కులు. ఈ హక్కులన్నింటినీ కూడా హరించే విధంగా ఈ రోజు బీజేపీ, మోడీ సర్కార్ పూనుకుంటుంది. ప్రధానంగా కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు గాని, వేతనాల పెంపు కోసం సమ్మె చేసే హక్కు గాని, పని ప్రదేశాల్లో రక్షణ కోసం కనీస సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలనే హక్కులు గాని,
లేకపోతే ప్రమాదాలు జరిగితే నష్టపరిహారాలు పొందే హక్కులు గాని ఇలా అనేక రకాల హక్కుల్ని కొన్ని వందల సంవత్సరాలుగా పోరాడి కార్మిక వర్గం సాధించుకున్నది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా సమయంలో 2019-20లోనే ఈ యొక్క కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి ఈ యొక్క 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లు కార్మిక వ్యతిరేకమైనటువంటివి. కాబట్టి మే 20వ తేదీన ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, ఒక సమగ్రమైనటువంటి ఒక చట్టం తీసుకురావాలని, ఈ యొక్క కార్మికుల హక్కుల్ని హరించే విధానాలు మొత్తం కూడా విరమించుకోవాలి బీజేపీ సర్కార్ అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ యొక్క మే 20వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చింది. ఆ యొక్క సమ్మెను విజయవంతం చేయడం కోసం ఏఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్రంలో కృషి కొనసాగుతుంది అన్ని సంఘాలతో కలిపి. కాబట్టి ఆ సమ్మె విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. ఏఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మోడెం మల్లేశ్వర్.